ఫర్ ఫస్ట్ టైం నేను వినే వర్డ్ రేస్ ఫర్ లైఫ్. క్యాన్సర్ రీసెర్చ్ కోసం చారిటీ రన్ అని తెలిసింది. ఎస్పెషల్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అప్పుడు ఫస్ట్ టైం విన్నాను. అంటే నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా. కానీ నిజంగా చెప్పాలంటే అప్పుడు నాకు రన్నింగ్ గురించి ఏం తెలీదు. ఏం వేసుకోవాలి, ఏం షూస్ వేసుకోవాలి, రన్ ముందు ఏం తినాలి, ఎలా ట్రైన్ అవ్వాలి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా నాకు తెలీదు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లేరు. ఇన్స్టాగ్రామ్లో రన్నర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్ టిప్స్, మిస్టేక్స్, లెసన్స్ షేర్ చేయడం కామన్ కాదు. అప్పుడు గైడెన్స్ దొరకడం చాలా కష్టం. నేను అప్పుడు కొంచెం ఫాలో ద క్రౌడ్ టైప్. నేను ఎవరు చేస్తున్నారు అంటే నేను కూడా ట్రై చేసేదాన్ని. రన్నింగ్ ఎందుకు, ఈ చారిటీ ఉన్నాయి, డెప్త్ అప్పుడు నాకు తెలీదు. ఒక తెలుగు సేయింగ్ సామెత ఉంటుంది, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకోవాలి కానీ నీళ్ళు తాగి వెనకకి రావాలి, నేర్చుకోవాలి. నేను కూడా అలాగే స్టార్ట్ అయింది నా జర్నీ. అండర్స్టాండింగ్ మాత్రం జర్నీలో వచ్చింది. లో చారిటీ రన్స్ అప్పుడు ఫేమస్ అంత అవయ్యేవి కాదు. ఇంటర్నేషనల్ మూమెంట్ లాగా అయింది ఇప్పుడు. కానీ అప్పుడు చాలామందికి చారిటీ రన్నింగ్ అంటే అంతే తెలీదు. కొన్ని మంది అనుకున్నారు రన్నింగ్ అంటే అథ్లెటిక్స్ ఒక్కటే చేస్తారు. కానీ అక్కడ నేను చూసింది డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ బాడీ షేప్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఉమెన్ అండ్ మెన్ అందరూ ఒక కామన్ రీజన్ కోసం రన్ చేసే కోసం మాత్రం కాదు, ఒక కోజ్ కోసం, ఒక లైఫ్ హోప్ క్రియేట్ చేయడానికి. ఫస్ట్ టైం నేను 5 or 10K ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ప్లేస్ మాత్రం మర్చిపోలేదు. హైడ్ పార్క్ కార్నర్, యూకేలో. అదే ప్లేస్లో నెక్స్ట్ వీకెండ్ ఆన్ July 26 నేను 10K కోసం మళ్ళీ నిలబడుతున్నాను. అప్పుడు నా సిచ్యువేషన్ ప్రాపర్ రన్నింగ్ గేర్ కూడా తెలీదు, రైట్ షూస్ ఇంపార్టెన్స్ తెలీదు, ఎలా చేయాలో తెలీదు. రన్ కంప్లీట్ 2 రోజులు ప్రాపర్గా నడకలేకపోయాను. మధ్యలో చాలాసార్లు అనిపించింది ఎందుకు చేస్తున్నాను ఇది అనిపించింది. బట్ మూమెంట్లో కానీ అక్కడ నేను చూసింది పీపుల్ నా థింకింగ్ మార్చేశారు. వాళ్ళ స్ట్రగుల్స్ని, వాళ్ళ స్టోరీస్ని, వాళ్ళ పర్పస్ని ఒక రియలైజేషన్ వచ్చింది నాకు. నా కోసం మాత్రం కాదు, వేరే వాళ్ళు ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి. అండ్ నేను ఒక మిషన్లో వెళ్ళాను. ఏం మిషన్ అంటే ఆ రోజు నేను ఒక రన్ మాత్రం కంప్లీట్ చేయలేదు, నా లైఫ్లో ఒక పర్పస్ డిస్కవర్ చేశాను. ఆ రోజు నుంచి చారిటీ రన్నింగ్ నాలో ఒక పిచ్చి నలిగింది, స్టార్ట్ అయింది. 12 నుంచి ప్రతి ఇయర్ ఒక్క చారిటీ రన్ చేద్దామని నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. కానీ ఒక విషయం, నేను ఎప్పుడు మ్యారథాన్ రన్నర్ అవ్వాలని అనుకోలేదు లైఫ్లో. అసలు మ్యారథాన్నే నా వల్ల కాదు అనుకున్నా. నా యూని ఫ్రెండ్స్ అందరికీ ఎప్పటి నుంచో నాకు కథ తెలుసు. సో వాళ్ళందరికీ అన్నారు ట్రై చేయి అని నన్ను ఒప్పించాడు. ఈసారి నీ జర్నీ చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, నువ్వు మ్యారథాన్ ట్రై చేస్తే అని నన్ను ఎంకరేజ్ చేశారు. నిజం చెప్పాలంటే నేను పబ్లిసిటీ కోసం ఎప్పుడు రన్ చేయలేదు, నా స్టోరీ పబ్లిక్లో షేర్ చేయాలి అనే కాదు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది మన జర్నీ ఇంకో వాళ్ళకి హోప్ ఇస్తుంది. అందుకే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నా. ఒక రెస్పాన్సిబుల్ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్ నా కోసం ఫండ్ రైజ్ చేసి డొనేట్ చేశారు. ఆ ఫస్ట్ చారిటీ రన్ నుంచి ఇప్పుడు వరకు రన్నింగ్ నా ఫిట్నెస్ మాత్రమే కాదు, రన్నింగ్ నా వాయిస్ అయింది. ఒక స్టెప్ నా కోసం, ఒక స్టెప్ వేరే వాళ్ళ కోసం. అది నా కథ. మీ అందరికీ ఇన్స్పైర్ అయింది నేను కోరుకుంటున్నాను.